మీకు పెద్ద మాట చెప్తాను. ఇప్పటి వరకు దేవదూతలు కూడా తండ్రిని చూడలేదు. ఏమన్నాను నేను? ఇప్పటి వరకు పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా తండ్రిని నేరుగా చూడలేదు. ఇంకో పెద్ద మాట చెప్తున్నాను. ఎందుకంటే వారు తమ రెక్కలను ముఖమునకు అడ్డుగా పెట్టుకొని స్తుతి చేస్తుంటారు. ఆయన నుండి వచ్చే వెలుగునే వారు చూడలేరు. వెలుగులో ఉన్న ఆయన ఎలా చూస్తారు? ఆయన సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు. అక్కడికి ఎవరూ సమీపించలేరు, దూతలు కూడా సమీపించలేరు. వారు తండ్రిని చూడలేదు, కుమారుణ్ణే చూస్తారు వారు. ఈ మాట సాక్షాత్తు కుమారుడే మాట్లాడతారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. తండ్రిని చూసి బ్రతికేంత శక్తి అటు దేవదూతలకు లేదు, ఇటు మనుషులకు లేదు. 5వ అధ్యాయం 37-38 వచనాలు యోహాను సువార్త. కాలంలో ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు. అందరికీ వినబడింది ఎవరు? వాక్కు అయిన దేవుడు. అందరికీ కాదు, మోషేకు కూడా కనబడింది ఎవరు? ముఖాముఖిగా వాక్కు అయిన దేవుడు.